సో, హాయ్ మామ అందరికి. ఈరోజొచ్చేసరికి మన ఛాలెంజ్ అంటూ ఏమీ లేదు. జస్ట్ మాస్టర్ ఎక్కాలంతే. చాలా రోజులయింది ఎక్కి. అందుకని ఈ సీజన్ చాలా ఎక్కువ ఆడుతున్నాను. చాలా సేపు ఆడుతున్నా మాస్టర్ ఎక్కాలని జెప్పి. సో, దిగామా లేదా గన్స్ తీసుకున్నా. వీడు నన్ను స్పై చేస్తున్నాడు మామ ఇందాక నుంచి. వీడేంట్రా నన్ను స్పై చేసేదని జెప్పి P90 తీసుకొనెళ్ళి స్ప్రే కొట్టేస్తున్నాను. చూసుకుంటే ఈ P90 వచ్చేసరికి కొత్తది మామ. గరిన గూడా ఇస్తున్నాడు మనకి ర్యాండమ్‌గా అలాగా. ఈ P90 అయితే చాలా అంటే చాలా స్ట్రాంగుంది మామ. ఆడనేసేసాం. ఇంకా ఎనిమీస్ లేరని చూసుకుంటే ఈడెవడో స్కైట్ బోర్డ్‌తో తిరుగుతున్నాడు. స్కేట్ బోర్డ్‌తో. ఇంక ఈడికే ఇచ్చేసాం. Double ఆ స్కేట్ బోర్డ్‌తో takedown. కొట్టేటప్పుడు చాలా ఎక్కువ శాతం నాకు తెలిసినంత మాత్రాన ఫేక్ డ్యామేజ్‌లు పడతాయి చూసుకోండి మామ. ఇక్కడ చూసుకున్నట్టు ఇంకోటి ఫుట్ స్టెప్స్ ఇనిపించినియి. ఇంక చెట్టు ఎనకాలకెళ్ళి వస్తాడని చూసాను. హెడ్ షాట్ డ్రాగ్ ఏసేస్తున్నాను గానీ సెన్సిటివిటీ కొంచెం తగ్గిచ్చాను మామ. హెడ్ షాట్స్ పడతాయని జెప్పి. అందుకే పడట్లేదు. ఈడేం జేత్తన్నాడు మామ చెట్టు సందులోకెళ్తున్నాడు. మళ్ళీ Down. వత్తున్నాడు. అసలు ఆడే అర్థం గావట్లేదు. పిన్ అందట్లేదేమో ఆడిది. ఆడిని గూడా ఫినిష్ చేసేసాం. ఇంకిక్కడ ఉంటామేంది అని జెప్పి బండేసుకొని ఎళ్ళిపోయాము మామ పైకి. చూసుకోవచ్చు. ఇప్పుడైతే పైకెళ్ళిపోతున్నాం మనం. పైకొచ్చేసరికి ఇక్కడైతే ఎవడు కనిపించట్లేదు. కనిపించలేదని చెప్పి ఎనక్కెళ్ళి చూసాను లేదా ఈడు ఓపెన్‌లో ఉన్నాడు మామ. వీడికైతే ఒక హెడ్ షాట్ ఇచ్చేసాం. Down. ఫినిష్ చేసేసాం. ఇంకా నన్ను ఫైర్ చేస్తున్నారని చెప్పి నేను లోపలికెళ్ళిపోయాను. మెడికిట్ ఏసుకుంటున్నా. చూసేవాళ్ళందరూ లైక్ చేయండి మామ. లైక్ ఎవరు చేయట్లేదు. చూస్తున్నారు గానీ. చూసుకుంటే ఇక్కడ ఎనిమీస్ అయితే కనిపించట్లేదని చెప్పి పైకొస్తుంటే ఈడెవడో ఓపెన్‌లో తిరుగుతున్నాడు. ఏసేయడుగా తెలుసుగా Unstoppable. మామ 3 బుల్లెట్సే. సింపుల్‌గా అయిపోయాడు ఆడు గూడా. ఇంకా చూసుకుంటే ముగ్గురే ఉన్నట్టున్నారు. మనకెలాగో 5 అని చూపిస్తుంది గానీ ముగ్గురే ఉన్నారు. ఇంకా పైకెళ్దాం. ఎనిమీస్ దగ్గరికి. ఆ ఇంట్లో ఒకడున్నాడు మామ. లెఫ్ట్ సైడ్‌లో కింద గూడా ఒకడున్నాడు. వీడైతే టైమ్ వేస్ట్ చేస్తున్నాడు మామ. ఆ ఇంట్లోడైతే ఇంకా ఫైర్ చేయట్లేదేంటని నేను చూస్తున్నాను. ఇంక సరేలే ఫైర్ చేయట్లేదు అని చెప్పి మన దగ్గర ఉన్న లాంచర్‌లయితే ఆడి మీదకి విసురుతున్నాం. చూసుకోవచ్చు 45 అట్లా డ్యామేజ్ పడింది. ఈడైతే చాలా టైమ్ వేస్ట్ చేస్తున్నాడు మామ. ఎనకాల గ్లూవాలేసుకున్నాను. ఒకవేళ ఆడు కొట్టేస్తాడేమో అని చెప్పి. సో, చూసుకుంటే ఆడు మన దగ్గరున్న గ్రెనేడ్‌లయితే ఏసేస్తున్నాం ఆడి మీదకి. ఈడు టైమ్ వేస్ట్ చేస్తున్నాడని చెప్పి మన దగ్గరున్న 2 గ్రెనేడ్స్ ఉన్నాయి. అవి ఇటొకటి, అటువైపొకటి ఏసేసాం. ఏసేసి ఇంకా టైమ్ వేస్ట్ చేయకుండా ఆడి దగ్గరికైతే ఎళ్ళిపోయాం. ఆ స్కిల్ ఏసుకున్నా లేదో మామ కొంచెం స్పీడ్ ఎక్కువైపోయింది. ఆడు కూడా డ్రాగ్ లేపినట్టున్నాడు. ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు మామ. కానీ బుయ్య అయితే అవ్వలేదు మామ. కానీ ఆడు ఎనిమి మాత్రం అదృష్టం. ఎవడు ఏమి చేయకుండా బుయ్య వచ్చేసింది ఆడికి. మేము ముగ్గురమే ఉన్నది. చూసుకుంటే నేను సూపర్ మెడికిట్ ఏసుకొని ఆడికి ఫుల్‌గా దించాను చూసుకోవచ్చు. అయినా సరే అవ్వలేదు మామ. కానీ పర్లేదు. ఆడు జోన్‌లోనే చచ్చిపోయాడు. ఇంకా ఈడు కూడా జోన్‌లో ఔట్ మామ. చూసేవాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మామ. థాంక్ యూ మామ. థాంక్ యూ ఫర్ వాచింగ్.